యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, బబులోను రాజు దేహ సంరక్షకులు అధిపతి అయిన నెబూజరదాను యిర్మీయాకు ఏ హాని జరగకుండా చూస్తానని హామీ ఇస్తూ ఈ మాట సెలవిచ్చెను. అలా నీవు కూడా భద్రంగా కాపాడబడాలంటే నీవు నీ జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. నీవు మాటలు అంటే నీ హృదయం యందు భద్రము చేసుకొనుము. నోటిని నాలుకను భద్రము చేసుకోవాలి, అది అతి ముఖ్యము. అలనాడు దేవుని ప్రజలు దేవుని మాట వినక అపజయము పాలై బబులోనీయులకు బందీలైనారు. దేవుని మాట వినినటువంటి యిర్మీయాకు దేవుడు భద్రతను ఇచ్చెను. నీవు కూడా అన్ని వేళలా దేవునికి విధేయతను చూపుము. తప్పక దేవుడు నిన్ను భద్రముగా కాపాడును. ఎటువంటి శత్రుహాని లేకుండా నిన్ను దేవుడు సురక్షితముగా ఎంతటి శ్రమలోనైనా కాపాడడానికి ఆయన చాలినవాడు. శ్రమలో నుండి నిన్ను దేవుడు రక్షించును. నిన్ను రక్షించుటకు విడిపించుటకు తోడై ఉండు దేవుడు ఆయన. తన కొరకు కనిపెట్టు వారికి అవమానము నొందరు కనుక నీవు ఆయన కొరకు కనిపెట్టుము. నీవు నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదువు. నీ పక్షం కార్యము సఫలము చేయు దేవుని వైపు మాత్రము చూడు. దుష్టుల చేతుల నుండి నిన్ను దేవుడు విడిపించును. నీ మీదకు లేచు వారి నుండి దేవుడు నిన్ను రక్షించును. బాధించువారు అప్పుడు నీకు దూరముగా ఉందురు. నిన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా దేవుడు నియమించబోతున్నాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనముగా ఉండును. దేవునిపై ఆధారపడి నీవు ఉన్నట్లయితేనే ఇటువంటి ఆశీర్వాదాలను నీవు స్వతంత్రించుకోగలవు. నీ యందు నమ్మికించువాడు సురక్షితంగా నివసించునని దేవుని వాక్యమును బట్టి ఆయనందు నీ నమ్మిక ఉంచి ఆయన మాటకు విధేయత చూపినప్పుడు ఆయన చేతిలో నీవు సురక్షితంగా జీవించెదవు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.